కౌశిక్, మన శ్రీనుకి కళ్ళజోడు లేకపోతే కళ్ళు కనిపించవంట. కనపడవా? అయితే వాళ్ళ ఆవిడకి సిగ్గెక్కువ అంట. సిగ్గెక్కువ అయితే వాళ్ళ పక్కింటి ఆయనకి చనువు ఎక్కువ అంట. తర్వాత ఏం జరిగిందోనా? లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. పాముకి అమావాస్య అయితే మాత్రం కనిపించదు. నాకేమో కళ్ళజోడు లేకపోతే ప్రతిరోజు అమావాస్య సచ్చింది. ఇప్పుడు కనబడుతుంది. ఎవరినో ముసలి కూర్చోబెట్టినట్టుందా? తమరు కళ్ళజోడు తీసి తుడుచుకొని అప్పుడు చూడండి విందా కౌశిక్ ఎంత కళకళలాడిపోతున్నారు. అంటే కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకుంటే వాళ్ళు ఏమన్నా తమన్నా ప్రభాస్ అవుతారా? ఎప్పుడో పురాణ కాలంలో పుట్టినోళ్ళు. వచ్చే వాళ్ళ గురించి వదిలేయ్యా. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నేను మోసం చేశానా? అవును. ఏం చేశానా? ఏం చేసేయండి? నీ కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప కనపడదని నాకు చెప్పావా పెళ్ళప్పుడు? అబ్బా నువ్వు మోసం చేయరా? ఈ పెద్ద సుందరాంగాన్ని చూసుకున్నా మేకప్ వేసుకొని కూర్చున్నారా? తమరి ముఖం ఇట్లా ఉంటుందని తెలుసుంటే మేము అప్పుడే జంపు అక్కడ నుంచే. హలో, నీ ఉడత మొహానికి నేనే ఎక్కువేడా? నీ గేది మొహానికి మేమే ఎక్కువేడా? పొద్దున్న ఏందో బయట నుంచి లోపలికి వస్తున్నావా? తమరి టాలెంట్ తట్టుకోలేక రాత్రి వెళ్ళి బయట పడుకున్నా. మన మాట చెప్పలేమే. పిడిసి వచ్చినోడి మాదిరి ఓగబాక. రాత్రి బురక పెట్టి చచ్చావు. అందుకని అరుగు మీద పడుకున్నా. పోయి టాలెంట్ అదా? అంటే నేను చేసిందంత కళ. తమరు కల్లో తప్ప ఇల్లో ఎప్పుడు ఎంబికారయ్యా. తమరు కుందుడు గుమ్మకి ఎక్కువ, కబాడీకి తక్కువ. ఆ కళ్ళజోడు ఇట్టిచ్చి స్నానానికి వేడి నీళ్ళు పెట్టా. తొందరగా రా. కళ్ళు కనపడకపోతే తెల్లని గోళ్ళు లోకమైపోయా నేను. పిల్లి గుడ్డిదైతే పిల్లికి ఎత్తి చూపించిందంట. ఎవరురా? నీ ఇంటికి ఎవరు వస్తారు సేనయ్య? నేనే సుబ్బుని. నా అమ్మ మొగుడే ఉన్నొస్తాడు నీ ఇంటికి. సరేగానా? పెళ్ళైనప్పటి నుంచి నీ భార్య నాకు చూపించలేదు ఏందిరా? ఏదో చూపించేదా? నీ భార్య మొహం నాకు కనపడలేదు అంటున్నాను రా. అది అట్టడుగు. అది నాకే సరిగా కనపడదు. సిగ్గా? కాదురా బొగ్గు. చూడు పక్కన కూడా కనుక్కోలేం దాన్ని. ఏముంది సేనయ్య, కలర్ వేసి కవర్ చేయడమే మనం ఇండియా మాదిరి. ప్రస్తుతం నేను చేస్తుంది అదేలేరా. ఏదా చూస్తున్నావా? మన భార్య కనపడద్దేమని. మన భార్య ఏంది? నా భార్య, నా భార్య. అదే సేనయ్య, నా భార్య, నా భార్య. నీకు లాజిక్ తో కొడతాం. నా భార్య నా భార్య కదరా, నీ భార్య నీ భార్య. చూసావా, నువ్వే ఒప్పుకున్నావు నా భార్యని. అమ్మా ఏమండి? ఎవరు మాట్లాడుతుంది మీతోటి? వాడా పక్కింటోళ్ళే. సుబ్బునా? తెలుసా? అంటే మొన్న మీరు లేరు కదా, అప్పుడు వచ్చాడు. నేను లేని ఇప్పుడు వచ్చాడా? ఏం చేశాడా? అయ్యో ఏం నోరండి అది. చిల్లర అడిగా 200 రూపాయలకి ఇచ్చి పంపించాను. చిల్లర ఇచ్చావా? ఇచ్చిన వాళ్ళగానే మంచోడు కాదు. ఊరికే పోతే ఎక్కువ మాట్లాడబాక. భలేవారండి, ఆయన చాలా మంచోడు. మంచోడు? ఏంది మంచోడు నువ్వు? అయ్యో మొన్న నాకేం చెప్పాడు తెలుసా? మీ ఆయన లేనప్పుడు ఏ సహాయం కావాలని చేస్తానని చెప్పి. నా మాట పిచ్చి వాడు మంచోడు కదే. వాడు మాటలు వినబాకే. సరేనండి, మీరు ఎలా చెప్తే అలా. ఏనయ్యా? ఏమయ్యా ఏం జరుగుతుంది? జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయా? అయినా ఇదే పొంగురా మోడీ విదేశీ పర్యటన చేసినట్టు 24 గంటలు నా కొంప చుట్టూ తిరగకపోతే ఏ పల్లె నీకా? సీనయ్య, ఆయన చేసేది దేశం కోసం, నేను చేసేది దేహం కోసం. అవును, నీ భార్య? నిజంగా చూడలే ఇప్పుడు దాకా నీ భార్య? కాదురా, సల్మాన్ ఖాన్ భార్య. అయితే ఆయనకు బోర్ కొడితే తెచ్చిపెట్టుకున్నాడా? నీకెప్పుడు బోర్ కొడుతుంది సీనయ్య?
ఏమండి నాకు సహాయం కావాలండి. ఏందిరా? దీని నిండా పాలు కావాలా? పాలు లేవు. ఎందుకనండి పొద్దునున్న ఇంట్లో తీసి పెట్టిందా? ఓ ఈ పో. ఏమండి గిన్నె మా ఆయనకి ఇవ్వండి. నా భార్య నిప్పో కనపడుతుంది సీనయ్య. ఏమనుకుంటున్నావా? తీసుకురాబా పాలు తీసుకురాబా. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నా మాట జవదాట్లా. ఏమండి ఇదే మా ఆయనకి ఇస్తా. ఏం చెప్పాను? నా పిల్ల నిప్పుడు నిప్పు. సీనయ్య నీ పెళ్ళ నిప్పు కదా, ఎవడన్నా నీళ్లు పోసి ఆపేస్తాడు. నేను స్నానానికి పోయిస్తా. ఏమండి అవును సీనయ్య లేడా? స్నానానికి వెళ్ళాడు. నాకు తెలుసు. సరే గాని నా కండలు ఎలా ఉన్నాయండి? తిరుపతి కొండల్లా ఉన్నాయండి. మీ ఆయనకి లేవుగా? అవునండి. ఏమండి ఏమండి మీరు నవ్వితే సౌందర్య మాదిరి ఉంటారు. మీరు తమన్నా కంటే కలర్ తెలుసా? అవునా? అవునా? మీరు ఫుడ్ ఏం తింటారండి? సాగుకుప్పుల కంటే సన్నగా ఉన్నారు. అవునా? నేను అంత బాగున్నానండి. సూపర్ గా ఉంటారండి. మీ ఆయన ఎన్ని చెప్పడా? వెదవది ఎప్పుడు చెప్పలేదండి నేను అంత అందంగా ఉంటానని. ఎన్ని మొగుళ్ళు చెప్పరండి, పక్కింటోడు చెప్తారు. సరే గాని మీ చెయ్యి ఒకసారి లాగండి. ఆయన ఇప్పుడే రాళ్ళండి, వాడు స్నానం గంట సేపు చేస్తాడు. మీ చెయ్యి ఎంత స్మూత్ గా ఉన్నదండి. ఏ సబ్బు వాడతారో? త్రిబులస్. ఏమండి లవ్ యూ. మని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చని రగిలిందిలే నీవేనా ఏంటండి యాడి ఉందా కనపడలేదు? అంటే ఇల్లు చిమ్ముదామని పోయా లోపల. సుబ్బుగా డబ్బులు కిందకు ఉంది. అది గాలికి వచ్చి పడిందండి. గాలికి వచ్చి పడిందా? దీన్ని అడిగితే సింకు కాకుండా చెప్తుంది. ఏం జరిగిందో తెలియడం లేదు. నాకు తల పగిలిపోతుందనే కాఫీ తీసుకురాపో. ఏదో జరుగుతుంది. దీన్ని తెలుసుకోవాలంటే మనం వెంటనే లెన్స్ పెట్టించుకొని వస్తాము. దీని సంగతి దేవస్తాయి రోజు. ఏంటండి? నేను మా ఫ్రెండ్ ఇంట్లో వేస్తాగానే ఇప్పుడే వస్తా ఉంటా. మెల్లగా కరగని రెండు మనసులదు చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే నీరజా నీరజా ఏంటండి? ఎక్కడే? దేవుడి గదిలో పూజ చేస్తున్నానండి. పూజ ఎవరికి చేస్తున్నావమ్మా? ఏ దేవుడికమ్మా? కృష్ణుడికి. ఏమండి మీ కళ్ళ జోడు ఏమైంది? అది బస్సులో పడిపోయింది. ఏందా సౌండ్? ఏమండి ఏందా సౌండ్? మన ఇంట్లో పిల్లండి. ఏదైంది? పిల్లి పిల్లి. ఈ పిల్లి మళ్ళీ వచ్చిందా? ఇందా నీకు దొరకలా కదా? అవునండి నేను చూసుకుంటా. ఎక్కడ ఏడుందా? ఏమండి ఏం భయపడమాక. ఈ రోజు ఆ పిల్లి సంగతి నేను తేలొస్తా. ఎక్కడ పిల్లదే? ఎక్కడదే? ఎక్కడ? నువ్వు ఏ పిల్లి మీద కాన్సన్ట్రేషన్ చేసావురా? ఈ పిల్లి మీద కనపడదు కదరా? ఎందుకురా కనపడదని చెప్పేసి నాటకాలు వస్తున్నారా? ఈ సంగతి తెలిసి అర్థమయ్యే నేను లెన్స్ పెట్టుకొచ్చా. కొట్టవాకరా.